లీటర్ పెట్రోల్ పెరిగిన సోషల్ మీడియాలో దేశం ఒక్కసారిగా మొత్తం ఎకనమిస్ట్లా మారిపోతుంది. కొందరొచ్చేసి దేశం నాశనమైంది, ఇంకొందరు ప్రభుత్వం దోచుకుంటుంది, ఇంత ధరలు ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు కూడా అని చాలామంది గగ్గోలు చేస్తారు, అరుస్తారు. కానీ అసలు పెట్రోల్ ధర ఎలా నిర్ణయిస్తారు, ఎందుకు పెరుగుతుంది, ఎవరు పెంచుతారు, ఇందులో కేంద్రం వాటా ఏంటి అండ్ రాష్ట్రం వాటా ఏంటి, లేక దీన్ని ప్రపంచ మార్కెట్ ప్రభావితం చేస్తుందా, ఇలాంటి నిజాలు మాత్రం చాలామందికి తెలియదు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నేను మీ నుంచి ఆశించేది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మన వీడియోకు రీచ్ వస్తుంది. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, భారత్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశం కాదు. మొదట ఈ నిజం అందరూ తెలుసుకోవాలి. భారత్కు అవసరమైన క్రూడ్ ఆయిల్లో దాదాపు 85% విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అంటే మన దేశంలో మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్ తయారవ్వాలంటే మనం సౌదీ అరేబియా, రష్యా, ఇరాన్, ఇరాక్, యుఏఈ లాంటి దేశాలపైన ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. వాళ్ళు ఒకవేళ ధర పెంచితే, ప్రపంచ మార్కెట్లో కొరత వస్తే మన దేశంలో కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగక తప్పదు. పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లను యుద్ధాలు ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం చేస్తున్నాయి. కానీ ఇందులో ఇండైరెక్ట్గా ఎన్నో దేశాలు ప్రభావితం అవుతున్నాయి. 2022లో రష్యా అండ్ యుక్రెయిన్ కూడా యుద్ధం చేశాయి. అయితే రష్యా, ఇరాక్, ఇరాన్ ఈ దేశాలు వచ్చేసి ప్రపంచంలోనే ఆయిల్ ఎగుమతి చేసే దేశాల్లో మొట్టమొదటి ప్లేస్లో ఉంటాయి. దీనివల్ల సరఫరా తగ్గుతుంది, ఆంక్షలు వస్తున్నాయి, మార్కెట్లో భయం పెరిగింది. దాంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు భారీగా పెరిగింది. ప్రపంచ మార్కెట్ పెరిగితే భారత్ కూడా అదే ధరకు కొనాలి. ఇది రాజకీయం కాదు, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ రియాలిటీ. ఇందులో ఇంకో ముఖ్య విషయం, డాలర్ ప్రభావం కూడా దీనిపైన ఉంటుంది. ఇప్పుడు అసలు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకునేది ఏమిటంటే, పెట్రోల్ మొత్తం కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే ఖరీదైంది. కానీ నిజం ఏమిటంటే, పెట్రోల్ పైన 2 ట్యాక్స్లు ప్రభుత్వాలు వేస్తాయి. అందులో ఒకటిది కేంద్ర ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ, రెండవది రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్. అంటే మీరు 100 రూపీస్ పెట్టి పెట్రోల్ కొంటే దాంట్లో కొంత కేంద్రానికి, మరికొంత రాష్ట్రానికి ఆదాయం వెళుతుంది. కేంద్రాన్ని తప్పుపట్టే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించిందా అని కూడా అడగాలి కదా. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్కువ ఖరీదు ఉంటుంది, ఇంకొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఖరీదు ఉంటుంది. ఇదెందుకు? అది ఆ రాష్ట్ర ట్యాక్స్ వల్లే. అయితే నిజానికి ఈ ట్యాక్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి? సింపుల్. దేశం నడవాలంటే హైవేలు కావాలి, రైల్వేలు కావాలి, డిఫెన్స్ కావాలి, ఆసుపత్రులు కావాలి, మెట్రో ప్రాజెక్టులు. అయితే ఇవన్నీ కోట్లలో అయ్యే పని కాదు, ఇది లక్షల కోట్లలో అయ్యే పని. సో 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధాని పీఠం ఎక్కారు. అంతకు ముందు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో బంగారం ధర ఇంచుమించు 28,000 ఉండే. ఇప్పుడు ఎంత ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. చికెన్ వచ్చేసి 120. ఇంటి అద్దె ఇప్పుడైతే డబుల్ అయిపోతుంది. మొబైల్ ఫోన్ల ఖరీదులు ఎలా ఉన్నాయో మీకే తెలుసు. వైన్స్ అప్రాక్సిమేట్లీ 4 times పెరిగింది. వీటి గురించి మాట్లాడినప్పుడు అది కేవలం మార్కెట్ ఎఫెక్ట్ అంటారు. కానీ అదే పెట్రోల్ ధర పెరిగితే మాత్రం రాజకీయం అంటారు. మరి ఇదెక్కడి న్యాయం? నిజం చెప్పాలంటే పెట్రోల్ ధర పెరగడం ఎవరికీ ఇష్టం ఉండదు. సాధారణ మనిషికి ఎక్కువ బాధ ఉంటుంది. ప్రపంచంలో యుద్ధాలు, దిగుమతులపై ఆధారపడటం ఇవన్నీ ఉన్నప్పుడు భారత్ పూర్తిగా ప్రభావం లేకుండా ఉండడం సాధ్యమా అంటే అసాధ్యమనే చెప్పాలి. అయినా ఇంత ఒత్తిడిలో కూడా భారత్ ప్రపంచంలో
5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ప్రపంచ స్థాయి రోడ్లు విస్తరిస్తోంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు తీసుకొస్తుంది. డిజిటల్ ఇండియాతో ప్రపంచాన్ని ఒక రోల్ మోడల్ అయింది. డిజిటల్ ఇండియాతో ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అయింది. ఇది కూడా మీరు చూడాలి కదా. పెట్రోల్ ధరపై ప్రశ్నించడం తప్పు కాదు, కానీ అసలు కారణాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయం కోసం అరవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఎందుకంటే దేశం భావోద్వేగాలపై నడవదు కదా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో నడుస్తుంది. పెట్రోల్ ధరను చూసి కోపం రావచ్చు, కానీ నిజాలు తెలుసుకుంటే అది కేవలం రాజకీయ సమస్య కాదు అని మీకు కూడా అర్థమవుతుంది.